నమస్తే ఎయిర్ ప్లస్ ఛానల్‌కి స్వాగతం. రవికిషోర్ మాన్కర్ మీతో. అందరూ హెల్తీగా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియోలో మీకు ఏపీడీఎస్సీ 2024 ఎయిత్ క్లాస్ హిందీ కంటెంట్‌లో భాగంగా పర్యాయవాచి అలాగే విలోమ్ శబ్ద్ ఏవైతే ఉన్నాయో కంప్లీట్ మొత్తం ఎన్నైతే చాప్టర్స్ ఉన్నాయో మొత్తం 12 చాప్టర్స్ ఉన్నాయి. ఆ చాప్టర్స్‌లో ఉన్నటువంటి పర్యాయ పదాలు అలాగే విలోమ్ శబ్ద్‌కి సంబంధించి అన్నీ ఇక్కడ మీకు ఈ వీడియోలో తీసుకొని రావడం జరుగుతుంది. నిన్న మీకు రాత్రి లైవ్‌లో నేను చెప్పాను. మార్నింగ్ 10:00కి మీకు క్లాస్ ఉంటుంది. ఒక స్పెషల్ క్లాసు ఎయిత్ క్లాస్ సంబంధించి కంటెంట్ రిలేటెడ్ అని చెప్పేసి అన్నాను కదా! సో, అది ఇదేనండి. సో, దీంట్లో మీరు గనుక ఇది చూసుకున్నట్లయితే కూడా డీఎస్సీకి చాలా యూజ్ అవుతాయండి. సో, దీంట్లో మీరు చూసి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది? ఇలాంటి వీడియోస్ మీరు కావాలనైతే యెస్ సార్ ఇలాంటివి కూడా చేయండి అని మీరు కామెంట్ చేసినట్లయితే దాన్ని తప్పకుండా మీకైతే చేస్తాను. సో, అయితే మరి ఇంకా ఇప్పటివరకు ఎవరైనా చూడనట్లయితే మీకు మనకు ఆల్రెడీ స్టార్ట్ చేసుకున్నాం. ఏపీడీఎస్సీ 2024 ఏదైతే ఉందో ఎస్ఏ, టీజీటీ, పీజీటీకి కానీ ప్లేలిస్ట్ అయితే ఉంది. మీకు ఇంకా ఎవరైనా చూడనట్లయితే కింద మీకు డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఏపీడీఎస్సీ 2024 హిందీ ప్రాక్టీస్ సెట్స్ అని చెప్పేసి ఇచ్చాను. అలాగే దాంతో పాటుగా మీరు డీఎస్సీ హిందీ క్లాస్ అని చెప్పేసి ఏదైతే ప్లేలిస్ట్ ఉందో అది కూడా మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇచ్చాను. అక్కడ మీకు 120+ ప్రాక్టీస్ బిట్ సెట్స్ ఉన్నాయి. ప్లస్ 5 గ్రాండ్ టెస్ట్ కూడా ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా మీకు హెల్ప్ అవుతాయి. సో, ఫ్రీగా అయితే మీరు చూడొచ్చు. అలాగే ప్రతిరోజు రాత్రి 9:30 గంటలకు లైవ్ ఉంటుంది. డీఎస్సీ ఏపీడీఎస్సీ 2024కి సంబంధించి హిందీ క్లాస్‌కి సంబంధించి అలాగే ఆ క్లాస్ అయిపోయిన వెంటనే మీకు ఏదైతే మనం క్లాస్‌లో పీడీఎఫ్ ప్రెజెంట్ చేస్తాం ప్రాక్టీస్ సెట్స్‌లో భాగంగా ఆ పీడీఎఫ్ అనేటువంటిది నేను మీకు టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. సో, మరి ఇంకెవరైనా జాయిన్ కావాలంటే మీకు టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇచ్చాను. అక్కడ నుంచి మీరు జాయిన్ అయిపోయి ఫ్రీగా పీడీఎఫ్ డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క ప్రిపరేషన్‌లో భాగంగా ఇది చేసుకోవచ్చు. అయితే ఇది కూడా మీకు చాలా హెల్ప్ అవుతుందని చెప్పేసి భావిస్తున్నాను. ఇది ఒక కొత్త ప్రయత్నం. అయితే నిన్న మీకు చెప్పాను క్లాస్‌లో. సో, ఇది ఒక కొత్త ప్రయత్నం చేస్తానని చెప్పేసి ఇలాగ మీ యొక్క సహకారం అందించినట్టయితే దీన్ని బట్టి మరి నెక్స్ట్ ఫర్దర్‌గా మరి దీనికి సంబంధించి కంటెంట్ క్లాసులు, కాన్సెప్ట్ క్లాసులు కూడా గ్రామర్‌కి సంబంధించి కూడా కాన్సెప్ట్ క్లాసులు అడుగుతున్నారు. అది కూడా త్వరలో వస్తున్నాయండి. సో, దానికి సంబంధించి కూడా వర్క్ అయితే అవుతా ఉంది. సో, అందరూ కూడా మీకు సపోర్ట్ అంటే ఏందంటే అందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు నేను చేసే ప్రతిది కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు. సార్ మాకు నోటిఫికేషన్ రావట్లేదు, మాకు లైవ్ లింక్ రావట్లేదు అని చెప్పి అడుగుతున్నారు కదా! సో, ఒకసారి మీరందరూ ఒకసారి ఎళ్ళేసి వెబ్‌సైట్ అంటే మన ఛానల్ ఏదైతే ఉందో అది ఓపెన్ చేసేసి అక్కడ మీకు సబ్స్క్రైబ్ నొక్కిన తర్వాత పక్కన గంట సింబల్ దాని మీద క్లిక్ చేస్తే ఆల్ అని మీద క్లిక్ చేస్తారా లేదా అనేది చూడండి. ఒకసారి క్లిక్ చేయనట్లయితే మీరు అక్కడ క్లిక్ చేస్తే ఈజీగా మీకు అవుతుంది. దీంతో పాటుగా ఫ్యూచర్‌లో దీనికి సంబంధించి కంటెంట్ క్లాసులు కానివ్వండి, కాన్సెప్ట్ క్లాసులు అంటే ఏవైతే గ్రామర్ ఉన్నాయో రస్వ, ఛంద్, అలంకారం, ఏదైనా సంధి, సమాస్, ఉపసర్గ, ప్రత్యయ, శబ్ద విచారం, वर्ण विचार, वाक्य रचना తర్వాత రచన के आधार पर वाक्य भेद, अर्थ के आधार पर वाक्य के भेद ఇలా గ్రామర్ సంబంధించి ఏవైతే పాయింట్ ఉన్నాయో అన్నీ కూడా మీరు మీకు కవర్ అవుతుంది కాబట్టి అందరూ మరి సపోర్ట్ ఇస్తా అని చెప్పి ఆశిస్తూ ఇక్కడ మరి చూద్దాం. ఇక్కడ లెసన్ ఏంది అంటే దాన్ని రాసిన వారు ఎవరనేటువంటి కూడా క్లియర్‌గా తీయడం జరిగింది. దాంతో పాటు ఇంకొక ఐడియా కూడా ఉందండి నాకు. ఈ కంటెంట్ ఏదైతే ఉందో క్లాసులు అంటే ఏ లెసన్ ఏ విధాలో ఉంది, ఎవరు రాశారు, వాళ్ళ యొక్క పరిచయం ఏంటిది, కవి పరిచయం ఏంటిది, అలాగే ఆ పాఠంలో ఉన్నటువంటి ముఖ్య సారాంశం ఏంది అనేటువంటి కూడా ఒక ఐడియా అయితే వచ్చింది. మరి దానికి మీ యొక్క అభిప్రాయం అయితే అవసరం ఉంది కాబట్టి మరి దాన్ని ఏమంటారు? మీరైతే ఆ దానిపై మీ యొక్క అభిప్రాయాన్ని కూడా అయితే కామెంట్ అయితే ఇక్కడ చేయండి. అవి కూడా మీకు హెల్ప్ అవుతాయి. మరి అందరికి ఒకసారి గుడ్ మార్నింగ్ అండి, నమస్తే, హాయ్, హలో. మళ్ళీ లేట్ చేయకుండా కదా మీరు చూసుకున్నట్లయితే మొత్తం కంప్లీట్ ఇక్కడ ఉంటుంది మీకు పర్యాయ పదాలు అలాగే విలోమ శబ్ద్ సంబంధించి. సో, ఆల్రెడీ అక్కడ మనకి ఇచ్చింటారు. సో, ఎలా అనేటువంటిది మనం అంటే ఒక బాక్స్‌లో పదాలన్నీ ఇచ్చేస్తారు. ఒక సైడ్‌కి మీకు ఒక పదం ఇచ్చేసి దాని పక్కన 2 బ్లాంక్‌లు అనేటువంటివి ఇస్తాడు. సో, మీరు ఆ బాక్స్‌లో సెర్చ్ చేసి అంత వెతికి ఏ దానికి ఏది సూట్ అవుతుంది అనేటువంటిది కరెక్ట్‌గా తీసుకొచ్చి రాయాల్సి ఉంటుంది పర్యాయ పదాలు. అలాగే మరి విలోమ శబ్ద్ అయితే గనుక మీకు ఒక సెంటెన్స్‌లోనే ఇస్తాడు. సెంటెన్స్‌లో ఇచ్చి ఒక పదం అండర్‌లైన్ చేసి దానికి అదే పదంలోనే ఇంకొక ఆపోజిట్ వర్డ్ అనేటువంటిది ఉంది. ఆ ఆపోజిట్ వర్డ్ రైట్ సైడ్ ఒక బాక్స్ ఒక స్పేస్ అని ఇచ్చింటాడు. సో, ఆ స్పేస్‌లో మీరు అండర్‌లైన్ చేసినటువంటి విలోమ శబ్దం ఏంటిది? ఇంటూ అంటే ప్లస్ అని చేసేసి మీరు దాంతో పాటుగా మీకు ఇంకోట్లో ఉన్నటువంటి కనుక్కున్నటువంటి సెంటెన్స్‌లో ఉన్నటువంటి ఏదైతే విలోమ శబ్దం ఉందో అది రాయమని చెప్పేసి ఇస్తాడు కాబట్టి అది మీరు టెక్స్ట్ బుక్ చదివి ఉంటారు కాబట్టి మీకు ఐడియా ఉంటుంది. ఇప్పుడు ఇది చూస్తే మరి మీకు ఎలా అనిపిస్తుందో మీరైతే తెలపగలరు. మరి చూద్దాం. ఇక్కడ చూడండి మొదటి లెసన్ ఇక్కడ మనకు సుబహ్ అనేటువంటిది ఉంటుంది. సుబహ్ రాసింది ఎవరంటే శ్రీప్రసాద్. సో, ఇక్కడ మీకు క్లియర్‌గా అయితే ఇవ్వడం జరిగింది. సుబహ్ శ్రీప్రసాద్ అండి. ఓకే. నెక్స్ట్ ఇక్కడ పర్యాయవాచి శబ్దం అని చెప్పేసి క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. చూడండి ఇక్కడ పర్యాయవాచి. అలాగే దాంతో పాటుగా మనకు విలోమ శబ్దాన్ని కూడా క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే పర్యాయవాచి శబ్దంలో మరి ప్రాతః ఉంది. సుబహ్ సబేరా. తర్వాత ఆలస్ కామ్చోర్ సుస్తు. ప్యార్ ప్రేమ్ చాహ్. అంధకార్ తమ్ అంధేరా. మెహనత్ పరిశ్రమ్ శ్రమ్. ఇలాగా మనకు ఆ లెసన్‌లో ఉన్నటువంటి ఇవి అయితే పర్యాయ పదాలు. మరి విలోమం చూస్తున్నట్లయితే మెహనత్ ఆరామ్, సుబహ్ షామ్, అంధేరే ప్రకాష్, మీఠా
కడవ, అచ్చ, బుర ఇవి సెంటెన్స్‌లో ఉన్నాయి. నేను ఇక్కడ సెంటెన్స్‌లు కాకుండా డైరెక్ట్‌గా మీకైతే ఇచ్చాను. మీరు ఒకసారి టెక్స్ట్ బుక్ ముందు పెట్టుకున్నట్లయితే మీకు ఒక ఐడియా అనేటువంటిది వస్తుంది. లేదా మీరు ఇలా ప్రిపేర్ అయినా కూడా మీకు అక్కడ ఎగ్జామ్‌లో అడిగితే ఈజీగా అయితే మీరు చేయగలరండి. సో, ఇది మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. నా యొక్క ప్రయత్నము ఓకేనండి. ఇలాగ మీకు ప్రతి ఒక్కటి కూడా క్లియర్‌గా అయితే ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు మనం ఇంకొక లెసన్స్‌కి సంబంధించి రెండో లెసన్స్‌కి సంబంధించి మరి ఎలా ఇచ్చారు అన్నట్టుగా చూసుకున్నట్లయితే తెనాలి రామ్‌కి చతురాయి అనేటువంటి దీంట్లో ఉంటుంది. తెనాలి రామకృష్ణ యొక్క చతురాయి అంటే దాంట్లో ఒకతను ఆ స్పూన్ అనేటువంటి జోలో పెట్టుకుంటాడు కాబట్టి ఆ కాస్ట్లీ స్పూన్ దాన్ని ఎలా తీయించాడు అనేటువంటి ఒక మ్యాజిక్ చేసి భోజనం పెట్టిన తర్వాత సో అది తీశారు కదా, అందరికీ ఐడియా ఉంటుంది ఆ లెసన్. ఓకే, సో అది ఇక్కడ అయితే ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఇక్కడ పర్యాయ పదాలు కూడా ఇక్కడ కూడా కొన్ని పర్యాయ పదాలు అలాగే విలోమ్ శబ్దం అనేటువంటిది క్లియర్గా ఇవ్వడం జరిగింది. మరి దానికి సంబంధించి ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే ఏమేమి ఇచ్చారంటే చతుర్ అంటే ప్రవీణు, కుశలు, నెక్స్ట్ మరి తురంత్ అంటే झटपट జల్దీ అని చెప్పి అడుగుతున్నారు. తర్వాత జాదు అంటే ఇంద్రజాలు చమత్కార్ అని ఉంది. తర్వాత ఇనామ్ అంటే ప్రైజ్ గిఫ్ట్ అంటాం కదా, అలాగే పురస్కారు ఉపహారం అంటున్నారు. నెక్స్ట్ ఇషారా అంటే నిర్దేశ సంకేతం అంటే సైన్ చేస్తారు దాంట్లో ఎలా అనేటువంటిది గుర్తించడానికి సైన్ అనే దానికి ఇలా ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు చూసుకున్నట్లయితే విలోమ్ శబ్దం చూడండి. సమ్మాన్ అంటే అపమాన్, సమ్మాన్ అంటే గౌరవించడం, అపమానించడం, అవమానించడం. కఠిన్ ఆసాన్ కష్టము, సరళము. నెక్స్ట్ ఇక్కడ సమస్య సమాధాన్, సమస్య సమాధానం తెలుగులో కూడా అంతే. విశ్వాస్ అవిశ్వాసము. తర్వాత ప్రసన్ను అప్రసన్ను అనేటువంటిది ఇది మనకు ఆపోజిట్ వర్డ్స్. ఇది ఏంటంటే తెనాలి రామ్‌కి చతురాయికి సంబంధించి పర్యాయ పదాలు అలాగే విలోమ్ శబ్ద్. మరి నెక్స్ట్ చూసుకున్నట్లయితే మూడవ లెసన్ చూడండి. శ్రీహరికోట అని చెప్పేసి దీంట్లో మరి ఇద్దరు ఫ్రెండ్స్ మాట్లాడుకుంటారు. అలాగే అందులో ఏంటంటే శ్రీహరికోటలో ఉన్నటువంటి ఏదైతే మిషన్స్ కానివ్వండి అలాగే దానికి సంబంధించి అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసినారు. ఒక డైలాగ్ విధాలు అయితే ఉంటుంది, అయితే వార్తల విధాలు అయితే ఉంటుంది. ఒకసారి మీరు చూడగలరు, చదివి వింటారు, మీకు ఐడియా వస్తుందని అనుకుంటున్నాను. మరి ఇక్కడ కూడా మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే దీంట్లో కూడా 5 పర్యాయవాచి శబ్దం ఇచ్చాడు, అలాగే 5 విలోమ్ శబ్దం అయితే ఇచ్చాడు. మరి అవి ఏంటంటే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కనుక ఇది నికట్ అంటే మరి పాస్ కరీబు. నెక్స్ట్ ప్రసిద్ధ ప్రముఖ్ ప్రఖ్యాత్. సావధాని సచేత్ సతర్క్. నెక్స్ట్ విపత్తి అంటే మరి ఇక్కడ ఇవ్వడం జరిగింది ముసీబత్ సంకట్ అని చెప్పేసి. నెక్స్ట్ ఆమ్దని అంటే ఆయ్ కమాయి, ఆమ్దని అంటే మనకి ఇన్కమ్ అని చెప్పేసి ఇక్కడ. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే విలోమ్ శబ్ద్ పాస్ దూరు, అచ్చే బురే. నెక్స్ట్ ఆమ్దని ఖర్చు, సఫలు విఫలు, దేశ్ విదేశ్. ఇవన్నీ కూడా మనకు ఆపోజిట్ వర్డ్స్. అలాగే ఇక్కడ ఇచ్చినటువంటి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి ఈ పదాలకి సమానార్థ అంటే పర్యాయ పదాలండి. ఓకే, నెక్స్ట్ మనం ఇక్కడ 4వ లెసన్ చూద్దాం. గీత్ కేదార్నాథ్ అగ్రవాల్. దీనికి ఇదొక కవిత అండి. సో గీత్ లెవెల్లో అంటే గీత్ లాగా ఉంటుంది కాబట్టి మీకు అందరికీ ఐడియా ఉంటుంది. దీనికి ఒక రైటర్ అయితే ఇలా ఉంటుంది. మీరైతే ఏదైతే నోట్స్ రాసుకుంటారో వాళ్ళకి ఐడియా అయితే వస్తుంది. ఇక్కడ కూడా మరి కొన్ని పర్యాయ పదాలు అలాగే కొన్ని విలోమ్ శబ్దం అనేటువంటిది ఇవ్వడం జరిగింది. అది ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కనుక మరి ఫూల్ అంటే సుమన్ పుష్ప్ అని వస్తుంది. నెక్స్ట్ మాన్ అంటే ప్రతిష్ట ఆదర్ అని వస్తుంది. నెక్స్ట్ క్లేష్ కష్ట దుఃఖ అని వస్తుంది. ఆంక్ అంటే నేత్ర నయనం. అలాగే ఇక్కడ నర్తన్ అంటే నాచ్ నాట్యం అని చెప్పేసి ఇచ్చారు. మరి వ్యతిరేక పదాలు విలోమ్ శబ్దం, ఉల్టా శబ్దం, విపరీతార్థ శబ్దాలు కూడా అన్నీ కూడా ఒకటే. ఇక్కడ మాన్ అపమాన్ వస్తుంది. అలాగే పూరా అధూరా కంప్లీట్ ఇన్కంప్లీట్ అని వస్తుంది. ఖిలానా ముర్జానా అంటే విచ్చుకోవడం ముడుచుకోవడం. నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నట్లయితే మరి జల్నా భుజానా వెలగడం ఆరిపేయడం, వెలిగించడం ఆరిపేయడం. నెక్స్ట్ మరి జ్ఞాన్ అజ్ఞాన్ అని చెప్పేసి ఇక్కడ 2 జ్ఞాన్ అని టైప్ చేయండి. జ్ఞాన్ అజ్ఞాన్ అనేటువంటిది ఇక్కడ ఉండాలి, అజ్ఞాన్. ఓకేనండి, సో ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒకసారి మీరు కూడా చెక్ చేయండి మరి ఇక్కడ ఏమవ్వాలి అనేటువంటిది కూడా కామెంట్ అయితే చేసేయండి. ఎస్, నెక్స్ట్ లెసన్ చూద్దాం. 5వ లెసన్ వచ్చేసి కూడేదాన్ అని చెప్పేసి వస్తుంది. ఇది మనకు ఆత్మకథ అండి. ఏంటిదంటే ఇది మనకు ఆత్మకథకు సంబంధించి మీకు ఇంకా కొంచెం జూమ్ చేస్తున్నాను క్లియర్గా కనపడేదానికైతే. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకి ఏందయ్యా అంటే కనుక ఇక్కడ మనకి కూడేదాన్ అనేటువంటిది ఆత్మకథ. ఇక్కడ కూడా కొన్ని పర్యాయవాచి శబ్దం అలాగే విలోమ్ శబ్దం అయితే ఉన్నాయి. ఓకే, సో మరి ఇక్కడ కూడా కొన్ని చూడండి. మరి ఏంటంటే సడక్ రాస్తా రాహ్. నెక్స్ట్ చీజ్ వస్తువు పదార్థం అండి. ధర్తి భూమి పృథ్వీ
కుష్ వచ్చేసి హర్ష్, ఆనంద్, ధన్ వచ్చేసి సంపద, అర్త్ అనేటువంటిది ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే వ్యతిరేక పదాలు చూడండి, రాత్, దిన్, సచ్, ఝూట్, కాలా, సఫేద్, మరి ఇక్కడ సఫాయి, గందగి అనేటువంటిది ఇవ్వడం జరిగింది. అలాగే నయి ఇక్కడ మీకు పురాణి అని చెప్పేసి ఉంటుంది. మీకు ఇక్కడ అది పెన్సిల్ ఉంది కాబట్టి ఇక్కడ మీకు నేను రాస్తున్నాను. అయితే ఇక్కడ మీకు క్లోజ్ చేస్తే అర్థమవుతుంది. ఇక్కడ చూడండి పురాణి అని చెప్పేసి ఉంది. ఇది మనకు 5వ లెసన్ కూడేదాన్ ఆత్మకథ విధంగా ఉన్నటువంటి ఆ లెసన్లో ఉన్నటువంటి పర్యాయ పదాలు, విలోమ శబ్దం. సో మీకు ఎలా అనిపిస్తుందో మరి అయితే అందరూ కూడా కామెంట్ చేయగలరు. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి నెక్స్ట్ ఇక్కడ మీకు కొంచెం జూమ్ తగ్గించి చూపిస్తాను. సో అన్నీ కవర్ అవుతాయి ఇక్కడ. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక మరి ఇంకొక లెసన్ ఇక్కడ ఇచ్చారు. ఏంటంటే మిత్రుకో పత్ర 6వ లెసన్. దీంట్లో కూడా ఫ్రెండ్కి అయితే ఇవ్వడం జరుగుతుంది, లెటర్ రాయడం అయితే జరిగింది. మరి ఇక్కడ కూడా కొన్ని పర్యాయ పదాలు ఇచ్చారు, అలాగే కొన్ని వ్యతిరేక పదాలు ఇచ్చారు. పర్యాయ పదాలు చూసుకున్నట్లయితే స్వాస్థ్య, సెహత్, ఆరోగ్య, ఆధార్, మూల్, నీవ్, జల్, పానీ, నీరు. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే పానీ, నీరు. క్షమత అంటే శక్తి, యోగ్యత. నెక్స్ట్ ఖ్యాతి అంటే కీర్తి, యశ్. మరి వ్యతిరేక పదాలు చూసుకున్నట్లయితే ఆశ, నిరాశ, మహత్వపూర్ణ, మహత్వహీను, సంతులిత, అసంతులిత. నెక్స్ట్ ఇక్కడ క్షమత, అక్షమత అని ఇచ్చాడు. ప్రాచీను, ఇక్కడ నవీన్ అనేటువంటిది కూడా ఇది సరైన సమాధానం. అంటే ఇక్కడ జస్ట్ మనకి రోజు క్లాస్ అయితే చేసుకొని ఇలా వస్తుంది, కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ప్రాచీన్కి నవీన్ అనేటువంటిది ఇక్కడ వస్తుంది. ఓకే, సో మరి నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ లెసన్ 7వ లెసన్. ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ధర్తీ కి షాన్ పండిత్ భరత్ వ్యాస్ గారు రచించినటువంటి పాఠం ఇది. సో మీకు ఐడియా వస్తుంటుంది అందరికీ కూడా. సో మరి ఇక్కడ చూసుకున్నట్లయితే కొన్ని పర్యాయ పదాలు అలాగే విలోమ శబ్దం ఈ లెసన్లో కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఈ పర్యాయ పదాలు ఏంటి ఇక్కడ అంటే ధర్తీ అంటే పృథ్వీ, భూమి. సంతాన్ అంటే సంతతి, ఔలాద్ అని చెప్పేసి. అలాగే భగవాన్ అంటే ప్రభు, విధాత. అగ్ని, అనల్, ఆగ్. హిమ్మత్, సాహస్, బహాదురి. ఓకేనా అండి. నెక్స్ట్ ఇక్కడ అన్నిట్లో కూడా 5 అయితే ఉన్నాయండి, 5 చొప్పున అయితే ఉన్నాయి. వ్యతిరేక పదాలు చూసుకున్నట్లయితే కాయర్, వీరు, ధర్తీ, అంబరు. మరి ఇక్కడ వరదాన్, అభిశాపు. నెక్స్ట్ ఇక్కడ అమృత్, విష్. నెక్స్ట్ పుణ్య, పాప్ అనేటువంటి ఇక్కడ సరైన ఇది అయితే కరెక్ట్ ఉన్నాయి. అయితే మీరు కూడా ఒకసారి చూడగలరు, మీకు ఎలా అనిపిస్తున్నటువంటిది ఇక్కడ ఈ ఫీడ్బ్యాక్ ఇవ్వండి. నెక్స్ట్ 8వ చూసుకున్నట్లయితే సెకండ్ సెషన్ సంబంధించి సెకండ్ సెమిస్టర్ సంబంధించి మీకు మధ్య నుంచి అయితే ఉంటుంది. ఇక్కడ 8వ లెసన్ మరి పరిశ్రమ కా ఫల్. ఇది కూడా చాలా మంచి లెసన్. ఇక్కడ పరిశ్రమ కా ఫల్ అంటే మరి హార్డ్ వర్క్ తర్వాత వచ్చినటువంటి ఏదైతే సక్సెస్ వస్తుందో దాని గురించి ఇక్కడ చెప్పడం జరిగింది క్లియర్గా. మరి ఇక్కడ పర్యాయవాచి శబ్దం ఇక్కడ కూడా సేమ్ అలాగే ఉన్నాయి. కొన్ని ఇక్కడ పర్యాయ పదాలు అలాగే కొన్ని వ్యతిరేక పదాలు కూడా ఉన్నాయి. మరి అవి పర్యాయ పదాలు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి విశిష్ట అంటే అసామాన్య, శ్రేష్ఠ అని వస్తుంది. నెక్స్ట్ పరివార్ అంటే పరిజను, కుటుంబం అని వస్తుంది. నెక్స్ట్ జాదు అంటే ఇంతకుముందు చూసినట్టుగా ఇంద్రజాలు, చమత్కారు. ప్రేరణ అంటే ప్రోత్సాహనం మరియు ఉత్తేజన అవుతుంది. హిస్సా అంటే అంశ్, బాగానే వస్తుంది. ఇక్కడ వ్యతిరేక పదాలు చూసుకున్నట్లయితే కఠిన్, ఆసాన్. నెక్స్ట్ ఆగే, పీछे. విశిష్ట, సాధారణ. నెక్స్ట్ సక్రియ, నిష్క్రియ, పాసు, దూరు అనేటువంటిది మనకు ఈ లెసన్లో ఉన్నటువంటి అంటే 8వ లెసన్ మరి పరిశ్రమ కా ఫల్ అనేటువంటి దాంట్లో పర్యాయ పదాలు, విలోమ శబ్దం ఇవ్వండి. నెక్స్ట్ లెసన్ చూద్దాం. 9వ లెసన్ సంబంధించి మరి సర్దార్ అని చెప్పేసి వల్లభాయ్ పటేల్ అని చెప్పేసి దీంట్లో వల్లభాయ్ పటేల్ గారి గురించి ఇవ్వడం జరిగింది, మీకు అందరికీ తెలిసిన విషయమే. సో మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా కొన్ని మరి పర్యాయ పదాలు అలాగే కొన్ని ఇక్కడ విలోమ శబ్దం అయితే ఉన్నాయి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కనుక దునియా, జగ్, విశ్వ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అధ్యాపక్ అంటే శిక్షక్, గురు. మరి విరోధ్ అంటే వివాద్, झगड़ा అనేటువంటిది వస్తుంది. నెక్స్ట్ రాస్తా అంటే రాహు, పత్ వస్తుంది. సాతి అంటే దోస్తు, మిత్రు కూడా వస్తుంది. మరి వ్యతిరేక పదాలు చూసుకున్నట్లయితే వీర్, కాయరు, దీన్, రాత్. అలాగే మరి అనేకత అంటే ఏకత వస్తుంది. అలాగే గావ్ అంటే షహర్ అని వస్తుంది. నెక్స్ట్ అప్రసిద్ధ అంటే ప్రసిద్ధ. అయితే ఇక్కడ ఏకతా వచ్చింది కదా, మరి ఏకతా దివస్ కబ్ మనాయా జాతా హై और किसके जयंती पर मनाया जाता है ये भी కామెంట్ करके बताइएगा. మరి ఏకతా దివస్ ఐక్యమత్య దివస్ అని చెప్పేసి మనం ఇది ఉంటుంది కదా, సో యూనిటీ అని చెప్పేసి, సో ఆ యూనిటీ ఎప్పుడైతే జరుపుకుంటామని చెప్పేసి అడుగుతున్నారు ఇక్కడ. సో మీరైతే కామెంట్ చేసేయండి. అలాగే
మరి ఎవరి జయంతిని పురస్కరించుకొని సెలబ్రేట్ చేసుకుంటారో అది కూడా కామెంట్ చేసేయండి. అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి పెద్ద ఒక విగ్రహం ఎక్కడ ఉందో, ఏ రాష్ట్రంలో ఉందో అది కూడా అయితే మీరు ఇక్కడ కామెంట్ చేసేయండి. జనరల్ క్వశ్చన్స్ కింద కూడా మీకు అడగొచ్చు, ఎందుకంటే పాఠాల్లో లింకప్ ఉండి కొన్ని దానికి రిలేటెడ్గా కొన్ని అడగొచ్చు. సో మీరు ఏదైతే లెసన్ చదువుతారో ఆ లెసన్లలో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్లో ఏమైనా ఉన్నాయా, ఏమైనా మనకి యూజ్ అవుతాయి అని చెప్పేసి మీరు చూసినట్టే కనుక చాలా డెఫినెట్గా మనకు ఈజీ అవుతుంది ప్రిపేర్ అవ్వడంలో. జీకే కానివ్వండి, అలాగే కరెంట్ అఫైర్స్ కానివ్వండి. నెక్స్ట్ ఇది సర్దార్ వల్లభాయ్ పటేల్కి సంబంధించిన పర్యాయ పదాలు, అలాగే వ్యతిరేక పదాలు. పదవ లెసన్ చూసుకున్నట్లయితే మధురవాణి అని చెప్పేసి ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. మధురవాణిలో ఇక్కడ మీకు గోస్వామి తులసీదాస్ గారు, అలాగే రహీం ఖానా గారి గురించి కూడా ఇవ్వడం అయితే జరిగింది. కాబట్టి ఇక్కడ పర్యాయవాచి శబ్దు, అలాగే మరి విలోమ్ శబ్దు అనేటువంటిది ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కనుక మనకు ఇక్కడ కూడా ది లెసన్లో కూడా 5 అనేటువంటిది ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ అందులో ఇక్కడ చూసుకున్నట్లయితే పర్యాయ పదాలు మొదటిగా ఇక్కడ సంసార్ అంటే దునియా, జగ్ అని వస్తుంది. నెక్స్ట్ సుజన్ అంటే దయాలు, మరి ఇక్కడ భాగ్యశాలి అని వస్తుంది. నెక్స్ట్ గర్వ్ అంటే ఘమండ్, అహంకారం. నెక్స్ట్ పాప్ అంటే అపరాధు, కసూర్ అని వస్తుంది. ధన్యు వస్తే పుణ్యవాను, కృతార్థ అని వస్తుంది. అయితే మీకు అందరికీ డౌట్ రావచ్చు, సార్ ఇక్కడ కొన్ని పదాలు రిపీటెడ్గా వస్తున్నాయి కదా అంటే దానికి నేను కాదండి, అక్కడ ఏదైతే కంటెంట్ టెక్స్ట్ బుక్లో ఉందో ఒక్కొక్క లెసన్లో ఆ లెసన్లో యాజ్ ఇట్ ఈస్గా ఉన్నటువంటి పర్యాయ పదాలు, అలాగే ఇక్కడ వర్డ్ ఆపోజిట్ వర్డ్స్ అంటే విలోమ్ శబ్దం, విపరీతార్థక శబ్దం లేదా ఉల్టా శబ్దం అనేటువంటి కూడా ఇక్కడ మీకు తీసుకుని రావడం జరుగుతుంది. అక్కడ ఏంటంటే మనము వెతికి రాయాలి, ఇక్కడైతే డైరెక్ట్ నేనే ఇస్తున్నాను కాబట్టి ఇది మీరు ప్రిపేర్ అయినా కూడా ఈజీ అవుతుంది మీకు ప్రిపరేషన్లో భాగంగా. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే వ్యతిరేక పదాలు చూడండి. అంటే విలోమ్ శబ్దం, ఉల్టా శబ్దం, విపరీతార్థ శబ్దం చూసుకున్నట్లయితే మరి జీవన్, మరణ్, హస్నా, రోనా, చోటా, బడా అవుతుంది. సంయోగ్, వియోగ్, ధర్మ, అధర్మ అనేటువంటిది వస్తుంది. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ధర్మాధర్మ మే కౌన్సా సమాస్ హై అనేటువంటి దానికి మీరైతే ఆన్సర్ చేసేయచ్చు. సో ఇక్కడ గ్రామర్కి సంబంధించి కూడా మనం ఇలా కూడా రిలేట్ చేసుకోవచ్చండి. ధర్మాధర్మ మే కౌన్సా సమాస్ హై. ఓకే, నెక్స్ట్ మరి 11వ లెసన్ చూడండి, భాయిక ప్రేమ్ అని చెప్పేసి ఇది కూడా మంచి లెసన్ అండి. సో బ్రదర్స్ మధ్య ఉండాల్సిన రిలేషన్షిప్ ఎటువంటిది వాళ్ళ మధ్య ఉండింది అని చెప్పేసి ఈ లెసన్ ద్వారా మనకు అందించడం జరుగుతుంది. సో మరి అందించడం జరిగింది. మరి ఇక్కడ ఎక్కడ కూడా పర్యాయ పదాలు అలాగే వ్యతిరేక పదాలు ఇచ్చారు. సో ఇక్కడ మరి ఇవి కూడా మనం ఇంపార్టెంట్గా చూసుకొని మనం ప్రిపేర్ అవుతూ ఉండాలి. మీరు ఇవన్నీ కూడా రాసుకోవచ్చండి. కలిహాన్ అంటే గోడౌన్ ఉంటుంది కదా, సో అనాజ్క మరి గోదాం, ధాన్యాగార్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఖేతి అంటే ఖేతీబాడి, కృషి. నెక్స్ట్ అనాజ్ అంటే ధాన్య, అన్యం. నెక్స్ట్ జవాన్ అంటే యువ అని వస్తుంది. నెక్స్ట్ ఫాయిదా అంటే మునాఫా, లాభ్ అని వస్తుంది. వ్యతిరేక పదాల్లో చూసుకున్నట్లయితే బూడా, జవాన్, ఫాయిదా, నుక్సాన్, భలాయి, బురాయి, ఖర్చ్, బచత్. నెక్స్ట్ ప్రేమ, ద్వేషం అనేటువంటిది ఈ లెసన్లో ఉన్నటువంటి పర్యాయ పదాలు, వ్యతిరేక పదాలు ఇవ్వండి. నెక్స్ట్ లెసన్ చూద్దాం. 12వ లెసను జో దేక్కర్ వి నహీ దేఖ్తే అనేటువంటిది ఇదైతే ఉంది. దీంట్లో కూడా మీకు కొన్ని ఇవ్వడం జరిగింది. పర్యాయవాచి శబ్ద్, అలాగే విలోమ్ శబ్ద్ అండి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే విలోమ్ శబ్ద్. మరి పర్యాయవాచిలో ఇక్కడ ఖాస్ అంటే విశేష, అసాధారణ అంటే స్పెషల్ అనేటువంటిది వస్తుంది. విశ్వాస్ అంటే యకీన్, భరోసా, నమ్మకం అనేటువంటిది వస్తుంది ఇక్కడ. నెక్స్ట్ మరి క్షమత అంటే సామర్థ్య, యోగ్యత అని ఇక్కడ ఉంది, కానీ దీంతో పాటుగా ఇక్కడ అక్షమత అని కూడా వస్తుంది. ఇంతకుముందు మనం అయితే చూడడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ మరి రోచక్ అంటే ఇంట్రెస్ట్ అండి. ప్రియు, మనోరంజక్ అని చెప్పేసి ఇంట్రెస్ట్ అనేది దానికి వస్తుంది. నెక్స్ట్ మరి లోగ్ అంటే జనతా, ప్రజ అనేటువంటిది వస్తుంది. ఇక్కడ కామాలేవు, కామాలు పెట్టుకోవాల్సి ఉంటుంది మీరు. వ్యతిరేక పదాలు చూసుకున్నట్లయితే హమేషా, కవి కవి, హరాబరా అంటే సూక. నెక్స్ట్ సాధారణ అంటే అసాధారణ, ఆశ అంటే నిరాశ. నెక్స్ట్ మహంగే అంటే సస్తే అంటే ఎక్కువ ధరలు అంటే చీపు అంటే సస్తా, పిరము, అగ్వ అంటారు కదా, అలాగా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. ఇది మనకు 12 లెసన్లు అంటే 8th క్లాస్ సంబంధించినటువంటి ఆ 12 లెసన్లు ఏవైతున్నాయో వాటిలో ఉన్నటువంటి పర్యాయ పదాలు, వ్యతిరేక పదాలు ఇవ్వండి. సో మరి మీకు ఎలా అనిపించింది ఈ సెషన్ అనేటువంటిది నాకు మీ యొక్క ఫీడ్బ్యాక్ రూపం అనేటువంటి చాలా ముఖ్యం. కాబట్టి మీ యొక్క ఫీడ్బ్యాక్ కానివ్వండి, సజెషన్ కానివ్వండి, మీ ఐడియాస్ కానివ్వండి, ఎలా ఉంటే బాగుంటాయి అనుకుంటున్నారు క్లాసెస్ కూడా, కాన్సెప్ట్ క్లాసులు అయితేనేవ్వండి, ఏదైతే కూడా సో మీ యొక్క సజెషన్ అన్ని కూడా ఇక్కడ స్వీకరించి దానికి తగ్గట్టుగా మీకైతే మంచిగా అందించే ప్రయత్నం అయితే చేస్తాను. ఇంక ఇప్పటివరకు ఎవరైతే మరి లైక్ చేయలేదో, షేర్ చేయలేదు, ఒకసారి అందరూ కూడా షేర్ చేయండి. ఇదే మీరు ఇచ్చినటువంటి పెద్ద సపోర్ట్, ఎంకరేజ్మెంట్. సో ఇది యూస్ఫుల్ అయిందని అనుకుంటాను. కాబట్టి మీకు మరి మన యొక్క టార్గెట్ అనేటువంటిది 50 to 75 అయితే లైక్స్ అయితే ఉన్నాయి. అందరూ కూడా చూద్దాం ఎంతమంది మరి అది చేస్తారు. అందరూ చూస్తున్నారు కానీ ఎవరు కూడా చేయట్లేదండి. ఎందుకంటే మనం ఇంత కష్టపడి చేస్తున్నప్పుడు ఇది చాలా టైం తీసుకునేది. సో ఇవన్నీ చేసుకోవడానికి ఉంటుంది కాబట్టి సో అందరూ
ముందుగానే మీకు సపోర్ట్ అందిస్తానని ఆశిస్తూ మరి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్లోకి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. అలాగే ప్రతిరోజు రాత్రి 9:30 గంటలకు లైవ్ ఉంటుంది. ఆ లైవ్ తర్వాత మీకు ఇలాగా పీడిఎఫ్ ఏదైతే ప్రిపేర్ చేయడం జరిగిందో అలాగే ఆ ప్రాక్టీస్ సెట్స్ సంబంధించి పీడిఎఫ్ అనేటువంటి కూడా ఫ్రీగా మీకు టెలిగ్రామ్ ఛానల్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇంకా ఎవరైనా జాయిన్ కానట్లయితే కింద మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్, దాంతోపాటుగా ఫేస్బుక్ పేజ్, వాట్సాప్ ఛానల్ లింక్ కూడా ఇవ్వడం జరిగింది. అక్కడ నుంచి మీరు జాయిన్ అయిపోవచ్చు. అలాగే మరి డిఎస్సికి ఎలా ప్రిపేర్ అవ్వాలి, అలాగే చదివే విధానం ఏంటిది, స్టడీ ప్లాన్ ఏంటిది, ఎలా అని చెప్పేసి కూడా మీకు క్లియర్ అయితే ఇవ్వడం జరిగింది 2 వీడియో రూపంలో. ఆ 2 వీడియో లింక్స్ మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. దాంతోపాటుగా మీరు ఏవైతే ఈ ఇచ్చిన తర్వాత మీకు ఏ ప్రాక్టీస్ సెట్స్ కూడా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా ప్రాక్టీస్ చేయగలరు. సో మరి చూస్తున్న ఒక్కరికి, అలాగే కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున, అంటే చూస్తున్న ప్రతి ఒక్కరికి, కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మూవ్ ఫార్వర్డ్ విత్ పాజిటివ్ వైబ్రేషన్స్ అండి. మీరు జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా ఉండండి. మళ్ళీ ఈరోజు రాత్రి 9:30 గంటలకు లైవ్లో కలుద్దాం మరొక కొత్త టాపిక్తో. అందాక ధన్యవాదాలు. జై హింద్.